హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ కోస్తా రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాలకి ముంచి ఉన్నటువంటి వర్షాల ముప్పు. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రానున్నటువంటి 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు భాగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. దక్షిణ బంగాళాఖాతంలో గాలుల ప్రభావము, అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, అదేవిధంగా చిత్తూరు, మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కడప భాగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడి ఉంటాయి. దాదాపుగా నవంబర్ 20 వరకు వర్షాలు కొనసాగుతాయి. నవంబర్ 20 నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల పాటు అంటే 20 నుంచి 25 వరకు కూడా కుండపోత వర్షాలు మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పూర్తి స్థాయిలో పెరిగింది. కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల వరకు పడిపోయాయి తెల్లవారుజామున. అయితే దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి భాగాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.